హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ కూడా. ఇవాళ వీడియోలో ఒక మంచి మాట ఈ జనరేషన్ పిల్లలకి చెప్పాలనిపించిందండి. కన్న వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళు చెప్పేది మన మంచికే ప్రతిదీ అనుకొని వాళ్ళల్లో చిన్న చైతన్యం నా మాటల్లో తీసుకురావాలనే అభిప్రాయంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి పేరెంట్స్కి తెలియకుండా మీరు ఏదన్నా తప్పు చేస్తే ధైర్యంగా పేరెంట్స్కి చెప్పుకోండి, షేర్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిదీ మనసులో ఉన్న బాధని షేర్ చేసుకుంటే గుండె భారం దిగిపోతుంది. ఆ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఏది పడితే అది తీసేసుకొని తొందరపాటు నిర్ణయాలు తీసేసుకొని కన్నా వాళ్ళని బాధపడుతున్నారు. దయచేసి అలా చేయొద్దు. క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి ఒక్కసారి పేరెంట్స్ గురించి ఆలోచించి మీ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎన్ని ఆరాట పడతారో, ఎన్ని అవమానాలు పడతారో, ఎన్ని బాధలు పడతారో అది వాళ్ళకే తెలుస్తుంది, ఇంకెవ్వరికీ తెలియదు. కాబట్టి దయచేసి పేరెంట్స్ని ఎప్పుడు కూడా గౌరవించండి. వాళ్ళు చెప్పేది ఏదైనా మన మంచికి అనుకోండి. వాళ్ళు కేకలేసిన బ్లెస్సింగ్స్ కిందగా తీసుకోండి. అంతేగాని కోపం తెచ్చుకొని క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అలాంటివి చెయ్యొద్దు. మీ భవిష్యత్తు మొత్తం చదువు మీద పెట్టండి, కెరీర్ మీద పెట్టండి. మీరు ఫ్యూచర్లో ఏం గోల్ సాధించాలనుకుంటున్నారో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ నడి వయసులో చేసే తప్పుల వల్ల భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. దయచేసి అలా చెయ్యొద్దు. ఏం చెయ్యాలనుకున్నా ప్రతిదీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి. అది మంచి అయినా సరే, చెడైనా సరే పేరెంట్స్తో సంప్రదించండి. ఏది చెయ్యొద్దు. ఎందుకంటే వాళ్ళు ఏం ఆలోచించినా మన మంచి కోసం ఆలోచిస్తారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల్ని మీరు ఎన్ని తప్పులు చేసినా, ఎంత అల్లరి చేసినా, ఎన్ని అవమానాలు చేసినా నా బిడ్డ బంగారం అని చెప్పుకుంటారు ప్రతి తల్లి తండ్రి. అవునా కాదా? బంగారం అన్న పదం ఎందుకు యూజ్ చేస్తారు? అన్నిటికన్నా విలువైన వస్తువు బంగారం కాబట్టి. బంగారం కన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారే, మరి వాళ్ళ బంగారు భవిష్యత్తు కళలన్నిటిని మనం నెరవేర్చాల్సిన బాధ్యత మనకుందా లేదా? కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా క్షణికావేశంలో ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోవద్దు. చక్కగా మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి. మీరు ఏ గోల్ అనుకున్నారో దానికి రీచ్ అవ్వడానికి మీ కాన్సన్ట్రేషన్ మొత్తం, ఫోకస్ మొత్తం దాని మీద పెట్టండి. సక్సెస్ అవుతారు. ఆలోచనలు, భావాలు మంచిగా మార్చుకోండి. జీవితం చాలా చిన్నది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు తీసుకోవద్దు. దయచేసి కన్న వాళ్ళకి ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టద్దు. ఇదే నా మనవి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.